నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను కృష్ణవేణి. నమ్మకాన్ని నిలబెడతాం. గత సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే రాబోయే రోజుల్లో ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ పాలనలో వ్యవస్థలు విధ్వంసమయ్యాయని, యంత్రాంగం పూర్తిగా గాడి తప్పిందన్నారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, అవి కూటమి ప్రభుత్వానికి సవాలుగా తయారయ్యాయన్నారు. ప్రజల ఎన్నో ఆశలతో ఎన్డీఏ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారంటూ ఆ ఆశలని అడియాసలు కానివ్వమని తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమిలకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బుధవారం సాయంత్రం ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. జార్ఖండ్లో ఇండియా కూటమి నెగ్గుతుందని 1-2 సంస్థలు అంచనా వేయగా, మిగిలినవన్నీ ఎన్డీఏకే అవకాశాలున్నాయంటూ చెబుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 2 అత్యంత ఖరీదైన BMW కార్లపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 2 అత్యంత ఖరీదైన BMW కార్లలో ఒకదాన్ని 2017 నవంబర్లో అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయించారు. అప్పట్లో ఆ పోస్టులో అనంతరాం ఉన్నారు. అనంతరాం తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో కొనసాగారు. అయితే ఆ వాహనం ప్రస్తుతం ఎక్కడుంది, ఎవరు వాడుతున్నారు, అసలు ఉందా లేదంటే అమ్మి సొమ్ము చేసుకున్నారా అనే విషయాల్లో క్లారిటీ లేదు. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గత వారం నుంచి మెల్లగా మొదలైన చలిపులి ఇప్పుడు ప్రజలను వణికిస్తోంది. రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో శీతల గాలులు తీవ్రత పెరుగుతోంది. బుధవారం కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని 2-3 చోట్ల 12 నుంచి 13 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా గిన్నెధరిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన నటి కస్తూరికి ఊరట లభించింది. కస్తూరికి చెన్నైలోని ఎగ్మూర్ కోర్టు బుధవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును, మదురై ధర్మాసనాన్ని ఆశ్రయించగా ఆమెకు చుక్కెదురైంది. కోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్స్ తిరస్కరణకు గురయ్యాయి. దీంతో గత శనివారం అంటే నవంబర్ 16వ తేదీన తమిళనాడు పోలీసులను హైదరాబాద్లో కస్తూర్ని అరెస్ట్ చేశారు. ఏపీలో మరో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమ రాబోతున్నట్టు సమాచారం. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ తన ఉత్పత్తులను విస్తరించాలనే ఆలోచనలో ఉంది. దీనిలో భాగంగానే 3వ ప్లాంట్ను స్థాపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్లాంట్ను ఏపీలోని శ్రీ సిటీలో నెలకొల్పాలని భావిస్తున్నట్టు సమాచారం. హెరాల్డ్ బిజినెస్ అనే వార్తాపత్రికలో ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కీలక అంశాలు పేర్కొన్నారు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజమైన ఎల్జీ 2026 ప్రథమార్థంలో తన ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. తమిళనాడులోని హోసూర్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక న్యాయవాదిని అందరూ చూస్తుండగానే ఆనంద్ అనే వ్యక్తి నడి రోడ్డుపై వేట కడవలతో నరికి చంపాడు. జనసంచారంతో కిటకిటలాడే ప్రదేశంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ న్యాయవాది ప్రాణాలు రక్షించుకోవడానికి కేసులు ఫైళ్లు పట్టుకుని పరుగులు తీశాడు. వెంటాడుతున్న వ్యక్తి నుంచి తప్పించుకునే వీలు లేక కుప్పకూలిపోయాడు. ఇదే అదునుగా భావించిన ఆనంద్ అత్యంత కిరాతకంగా వేట కొడవలితో దాడికి దిగాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు హైదరాబాద్ కు రాబోతున్నారు. గురు, శుక్రవారం 2 రోజుల పాటు ముర్ము పర్యటన సాగనుంది. గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 10 నిమిషాల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత రాత్రి 7 గంటల 20 నిమిషాలకు ఎన్టీఆర్ స్టేడియంకి చేరుకొని అక్కడ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారు. హైదరాబాద్లోని యూసఫ్గూడలో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఆటోమొబైల్ షాప్లో మంటలు వ్యాపించడంతో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. అగ్ని ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఉన్నత అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉంచిన రాజమండ్రి కిమ్స్ బొల్నేని హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధారంగా చేసే OCT వైద్య చికిత్స కూడా అందుబాటులోకి తెచ్చినట్టు కిమ్స్ CEO చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ రామరాజు చెప్పారు. ఇది రాష్ట్రంలోనే తొలిసారి రాజమండ్రిలో ఈ విధానాన్ని అందుబాటులోకి ఉందని తెలిపారు. కర్నూలులో పసివాడిని తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పోసి భిక్షాటన చేయిస్తున్నారు. ఎండలో ఆ పసివాడు అల్లాడిపోతూ కునుకుపాట్లు పడుతున్న దృశ్యం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. స్థానికులు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాలుడిని కాపాడాలంటూ నారా లోకేష్ ని కోరడంతో ఆయన రెస్పాన్స్ అయ్యి బాబుని వెంటనే ఎక్కడున్నాడో కనుక్కొని సంరక్షించాలంటూ అధికారులను ఆదేశించారు.
ఈ రోజు అసెంబ్లీలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖలో ఐటీ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై ప్రస్తావించారు. విశాఖపట్నం 9 ఐటీ పార్కులు ఉన్నాయని, 926 ఎకరాల స్థలం ఐటీ పార్కుల అభివృద్ధికి కేటాయించారని, దీనిలో 115 ఫ్లాట్స్ వేశారని, 77 కంపెనీలు ఉన్నాయని, మిగిలిన 34 ఫ్లాట్స్ లో ప్రపంచంలో టాప్ 10 కంపెనీస్ వచ్చే విధంగా ఐటీ మంత్రివర్యులు శ్రీ లోకేష్ కృషి చేయాలంటూ కోరారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విశాఖను ముంబై నగరం వలె ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా సీఎంను కలిసిన ఆయన ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం తిరుమల ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు కాసేపు చర్చించారు. జగన్ మద్యం పాలసీలో పాటించిన విధానాలే వైసీపీ ఓటమికి కారణమయ్యాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మద్యం సేవించే అన్నదమ్ములు తమ పార్టీని ఆదరించలేదని, మద్యం రేట్లు పెరగడం, మద్యంలో నాణ్యత తగ్గిందని మందుబాబులు అభిప్రాయపడడంతో తమ పార్టీకి ఈ స్థితి ఏర్పడిందంటూ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేసే నిమిత్తం కాంపిటెంట్ అథారిటీ ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి సునీత గత నెల 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు లేఖ రాశారు. బెంచ్ ఏర్పాటు విషయంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లొచ్చన్నారు. అయితే ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. శృంగవరపుకోట నియోజకవర్గం వేములపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా బుధవారం రాత్రి అయ్యప్ప స్వామి వారి అంబలం పూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులు మరియు భవానీ మాలధారణ భక్తులు, అలాగే పరమశివుని మాలధారణ భక్తులు 50 మంది పాల్గొని భగవంతుని నామస్మరణతో పులకించిపోయారు. అలాగే భక్తి గీతాలతో 108 రకాల పుష్పాలతో స్వామివారికి పూజలు చేసి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో శ్రీ రంగారావు గోష్ఠి వారి ఆధ్వర్యంలో రంగారావు అనే ఒక భక్తుని జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ కిడాంబి వేణుగోపాలన్ స్వామి పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అహోబిలంలో 1008 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.